నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' ఈ సినిమా ప్రతిరోజు కూడా అంటే ఏదో ఒక న్యూస్ అంటే దీని గురించి ఏదో ఒకటి కూడా క్రియేట్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 'పుష్ప 2' సినిమా అయితే 7th ప్లేస్‌లో ఉందని చెప్పేసి ఒక న్యూస్ అయితే హల్చల్ అవుతుంది. మరి ఏంటి 7th ప్లేస్‌లో ఉండడం ఏంటి? కలెక్షన్స్ పరంగానైతే మరి బాగానే ఉంది కదా! అసలు ఏం జరిగింది? 7th ప్లేస్‌లో ఎందుకు వచ్చిందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పటివరకు అంటే 'పుష్ప 2' గురించి చాలా అంటే అన్ని సినిమాల్ని దాటేసుకుంటూ వెళ్ళిందని చెప్పేసి మాట్లాడుకుందాం. మరి సడన్గా ఎందుకంటారు ఈ తెలుగు రాష్ట్రాలలో 7th ప్లేస్‌లో ఉంది అని? ఓవరాల్గా చూసినప్పుడు వరలవాడిగా చూసినప్పుడు నిజంగానే 'పుష్ప 2' అనేది మిగతా సినిమాలతో పోల్చుకుంటే వాటికి అందనంత ఎత్తులో దూసుకుపోతూ ఉంది. సో మనం చూసాం 4 రోజుల్లోనే 825 కోట్లు వచ్చిన వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సో మనకు అందిన సోర్స్ ప్రకారం అయితే 700 అయితే ఖాయంగా ఆ మార్కుని, ఆ బెంచ్ మార్క్ని అందుకుంది 4 రోజుల్లో గ్రాస్ పరంగా. సో 5 రోజులకు వచ్చేటప్పటికి అది 900 కోట్లు దాటేసింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇది నిజంగానే ఒక నమ్మశక్యం కానీ ఒక అసాధారణమైనటువంటి ఫీట్ కిందే చెప్పాలి. సో వరలవేడిగా ఇంత భారీ కలెక్షన్లు సాధిస్తూ సో మిగతా వాళ్ళందరూ కూడా షాకు గురేటట్టు హీరోలు కానివ్వండి, ప్రొడక్షన్ హౌస్లు కానీ వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు అంత అసూయ పొందే స్థాయిలో ఇంత భారీ కలెక్షన్లు సాధిస్తుంది. నార్త్ అమెరికాలో కూడా అంటే కొన్ని సినిమాలతో పోలిస్తే 3వ పొజిషన్ 4వ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా దీనికి లాంగ్ రన్ ఉంది. ఎందుకంటే సస్టైన్ అవుతూ వెళ్తుంది. డ్రాప్ అనేది చాలా తక్కువగా ఉంది అక్కడ. సో దీన్ని బట్టి ఖచ్చితంగా అక్కడ కూడా అంటే ఫుల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి కనీసం టాప్ 2లో అయినా ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు ఒక అంచనా వేస్తున్నారు. ఇక మీరు చూస్తూ ఉంటే నార్త్ ఇండియాలో దీని ప్రభంజనం ఎలా ఉందో, సో మొత్తం వాళ్ళందరూ కూడా అంటే ఇది మన దగ్గరే జరుగుతూ ఉందా ఈ అద్భుతం అనేది. ఎందుకంటే అక్కడ లోకల్ సినిమాలు, స్ట్రైట్ హిందీ సినిమాలు కూడా దిగ్భ్రాంతి చెందే విధంగా వాళ్ళందరూ కూడా ఒక పక్క అంటే వాళ్ళకి ప్రతిరోజు ఒక షాక్ లాగా ఉంది ఇది సాధిస్తున్నటువంటి ఆ కలెక్షన్స్ అవి చూస్తూ ఉంటాయి. సో 4 రోజులు చూసినా ఇదే టాప్ హైట్లో ఉంది, 5 రోజులు చూసినా కానీ ఇదే టాప్లో ఉంది. అంటే 300 కోట్ల మార్కును దాటేసేసింది. ఈరోజు మంగళవారం, బుధవారం కల్లా 400 కోట్ల మార్కును కూడా దాటేసి ఆ మార్కుని అతి ఫాస్ట్గా అందుకున్నటువంటి సినిమాగా ఇంకొక రికార్డును సృష్టించడానికి సిద్ధంగా ఉంది. అలాంటి సినిమా మరి తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఎందుకు ఆ స్థాయిలో లేవు? రికార్డులు అనేవి కనిపించట్లేదు ఏంటి? మొదటి రోజు మాత్రం నైజాంలో 25 కోట్లు సాధించి షేర్ సాధించి అది సాధించినటువంటి మొట్టమొదటి సినిమాగా ఒక చరిత్రకి ఎక్కింది. బట్ ఆ తర్వాత ఆ రికార్డులు అనేవి కనిపించట. ఇప్పుడు మీరు అన్న ఏదైతే 7th ప్లేస్ అన్నారో అది 5th డే, నిన్న సోమవారం. మనకు తెలుసు ఏ సినిమాకైనా సరే సోమవారం అనేది ఒక విషమ పరీక్ష, అగ్ని పరీక్ష, లిట్మస్ టెస్ట్ అని ఏదైతే అంటామో నిజంగానే దానికి అలాంటి లిట్మస్ టెస్టే అన్న చెప్పాలి. ఆ టెస్ట్లో ఇది సక్సెస్ అయిందంటే కాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఏకంగా 7th పొజిషన్లో ఉంది. ఆ రోజు వరకే చూసుకుంటే మనకు అందినటువంటి సమాచారం ఏదైతే వివిధ సోర్సెస్ ద్వారా ఏమంటారు ట్రేడ్ వర్గాల వాళ్ళని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడు చెప్పేదాని ప్రకారం మనకు అందినటువంటి ఇది. సో ఇది 5వ రోజు చూసుకుంటే పుష్ప 9 కోట్ల రూపాయల షేర్ మాత్రమే సాధించింది అని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం షేర్. ఇది 7th ప్లేస్ ఆ రోజు వరకు. అంటే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 5వ రోజు కలెక్షన్లు చూసుకుంటే ఇది 7th ప్లేస్లో ఉంది. దీనికంటే 6 సినిమాలు దీనికంటే ఇంకా ఎక్కువ కలెక్షన్ సాధించే 5వ రోజు. సరిలేరు నీకెవరనేది మహేష్ బాబు సినిమాలో కల్లా టాప్ గ్రాసర్ అది. సో ఆ సినిమా దీనికంటే ఎక్కువగా 9.69 crores అది షేర్ సాధించింది. దీనికంటే ముందు ఉంది, అది 6th పొజిషన్. ఇంకా సలార్ అయితే 10 కోట్లు సాధించింది 5వ రోజు ప్రభాస్ సినిమా. అలాగే ప్రభాస్ మరో సినిమా కల్కి అయితే 10.86 ఆల్మోస్ట్ 11 crores అది సాధించింది. అలాగే మరో ప్రభాస్ సినిమా. సో ఈ మొత్తం సరికొత్త బెంచ్ మార్కును ఇండియా వైడ్గా
సాధించినటువంటి బాహుబలి 2 సినిమా ఏదైతే ఉందో అది ఏకంగా 11.35 crores సాధించింది ఆ సింగిల్ డే, 5th డే. సో ఈవెన్ అల్లు అర్జున్ ప్రీవియస్ అంటే పుష్ప కంటే తను ముందు చేసినటువంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఏదైతే ఉందో అలవైకుంఠపురంలో అది 11.43 crores, అది 2nd పొజిషన్లో ఉంది. ఇక RRR మూవీ అయితే వీటన్నిటికీ కూడా అందనంత ఎత్తులో 13.63 crores షేర్ సాధించింది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. అంటే అలవైకుంఠపురంలో కంటే కూడా తక్కువ ఏది ఈ పుష్ప 2 5వ రోజు సాధించినటువంటి కలెక్షన్లు. ఇది మరి ఇది చూస్తూ ఉంటే, ఈ ట్రెండ్ చూస్తూ ఉంటే, సో అందులో కూడా నైజాం బెటర్గా ఉంటే నైజాం ఇందులో కూడా నైజాం ఏపీలో కంటే కూడా పర్సంటేజ్ పరంగా కానీ ఆక్యుపెన్సీ థియేటర్ ఆక్యుపెన్సీ పరంగా కానీ ఎక్కువగా ఉంది. ఏపీలో బాగా ఎక్స్పెక్టేషన్స్కి యాక్చువల్గా ఏపీలో చాలా పెద్ద రేటుకి అంటే సీడెడ్ రిమైనింగ్ ఆంధ్ర కలుపుకొని మోర్ దాన్ 110 పైనే ఉంది బిజినెస్. ఇదేమో 100 crores ఉంది నైజాం. సో చూస్తూ ఉంటే మరి ఏపీలో ఇంత తక్కువ అనేది రావటం అనేది ఏమవుతుందో, బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి ఏపీలో. అంటే సీడెడ్ పర్వాలేదు, సీడెడ్లో ఏదైతే ఒక సపరేట్ టెరిటరీ అనుకుంటే దాన్ని బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈ నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, వైజాగ్ ఇవన్నీ చూసుకున్నప్పుడు వీటిల్లో ఏది ఏరియా బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటే డౌట్గానే ఉంది. ఒక్కడన్నా అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతాయి. అంటే అయ్యే పరిస్థితులు లేవంటారా సార్? తక్కువగానే ఉంది. ఎందుకంటే పుష్ప 1 కూడా ఏపీలో బ్రేక్ ఈవెన్ కాల. సో ఇప్పుడు ఇది కూడా పుష్ప 2 కూడా అదే పరిస్థితి తలెత్తుతుంది అని చెప్పేసి అన్నారు. మిగతా తమిళనాడు, కేరళని పక్కన పెట్టేస్తే మిగతా అన్ని చోట్ల కర్ణాటక సహా అంత హిందీ బెల్టు, కర్ణాటక, మళ్ళీ నార్త్ అమెరికా, మిగతా రిమైనింగ్ ఓవర్సీస్ ఏవైతే ఉన్నాయో యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. కొత్త జర్మనీలో కూడా బాగానే వచ్చినాయి. అక్కడ కూడా మోర్ దాన్ 2 crores ఎంతో వచ్చింది కలెక్షన్స్. సో అక్కడ కూడా అంత కొత్త టెరిటరీస్లో కూడా ఈ హవా చూపిస్తున్నటువంటి ఈ సినిమా సొంత ప్లేస్లో ఏపీలో ఎందుకని ఇంత తక్కువగా వస్తూ ఉంది వాటితో పోల్చుకుంటే, ఆక్యుపెన్సీ రేట్ ఎందుకు తక్కువగా ఉంది అనేది ఇప్పుడు ఒక ప్రశ్నలాగా మిగులుతూ ఉంది. సో మరి రాబోయే రోజుల్లో అంటే ఈ లాంగ్ రన్లో అది ఏమన్నా కలెక్షన్స్ ఏమైనా పుంజుకుంటాయా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇప్పుడు 5వ రోజు సోమవారం ఏదైతే ఉందో రిలీజ్ అయిన తర్వాత 7వ ప్లేస్లోకి రావటం అనేది కొంచెం ఇబ్బందికరమే. ఇన్ని రికార్డు సృష్టిస్తున్నటువంటి సినిమా బయట మాత్రం ఆ రికార్డులకి దూరంగా ఉండిపోవటం అనేది ఫ్యాన్స్కి కూడా ఆందోళన కలిగిస్తున్న విషయం అని చెప్పాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.